కోట్ల మంది పుడతారు, పోరాడతారు, పడిపోతారు, చనిపోతారు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఈ 800 కోట్ల మందిలో ఒక్కరే బ్రూస్ లీ, ఒక్కరే మైక్ టైసన్, ఒక్కరే మైకేల్ జాక్సన్? ఎందుకంటే వాళ్ళు మాత్రమే సాధించారు. వాళ్ళ డ్రీమ్స్ అయితే నేను స్కూల్ వదిలేస్తా. స్కూల్ కాలేజ్ కాదని ఏం చేస్తాను? ఐ వాంట్ బి ఏ నేచర్. కావాలమ్మా, ఈ ప్రపంచం అంతా చేయాలి. ఇప్పటి నుంచి నీకు టాప్ మార్క్స్ రాకపోతే నేను చంపడానికి కూడా వెనకాడను. నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు. దా మూసుకొని చెప్పింది చెయ్యి. I am the student of Siddharth Education Academy. You are unfit for this job. It's okay. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదు? ఏంటన్నా ఇంత రేట్ ఎక్కువ చెప్తున్నావు? పక్షాప్ లో తక్కువగా అమ్ముతుంటే డాడీ తీసుకోబో. ఏంటి పోయి పోయి నిన్ను అడిగాను చూడు. నాకు బుద్ధి లేదు. నీకు బుద్ధి ఉందని ఎవరు చెప్పారే? ఏమంటారు? ఏమో నాకు వదిలేదు. నువ్వు మానవరా. నేను నీకు హెల్ప్ చేశా కదా, నాకు పని చేసి పెడతావా? చెప్పు, ఒక్క నిమిషం చేసి పెడతాను. ఒక్కడిని చంపాలి, చంపగలవా? రిజర్వేషన్ వేసామనుకో తోలు తీస్తా. ఇంజనీరింగ్ సెట్ అవ్వదు. ఇవన్నీ వినడానికి నేను ఏమన్నా గదలు ఎక్కడ కనబడతానా నీకు? కాదు నాన్న. ఇంకొక క్షణం కుదరదు అంటే చంపేస్తా. పోరా ఇక్కడి నుంచి. ఏంట్రా నీకు జాబ్ అని ఇంటర్వ్యూలు వచ్చాయని ఫోజ్ కొడుతున్నావా? వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలా? పోరా బయటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయాణం నచ్చింది అందరికి? థ్యాంక్ యూ సో మచ్. ఈ జీఎఫ్ సర్కిల్ చాలా కష్టాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోసం 1 year కష్టపడ్డాం. మేజర్లీ చాలా పీపుల్ ఫస్ట్ లో షూట్ కంప్లీట్ అయినా కూడా చాలా రాపోయారనమాట. మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసుకుని చేశాం. ఎక్స్పెషల్ గా స్ట్రాంగ్ మ్యాన్ సార్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ప్రతిసారి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సార్ మన కాలేజ్లో ఒక ఇంటర్వ్యూస్ ఇచ్చాం కదా, అది మన కాలేజ్లో చేసింది. ఇమీడియట్ గా చెప్పగానే యాక్సెప్ట్ చేశారు. అండ్ ప్రిన్సిపల్ సార్ రాజశేఖర్ సార్ కూడా ఫస్ట్ నేను వెళ్తున్నాను అనమాట ఆయనకి అడగడానికి. సార్ చాలా కోపంగా ఉన్నారు. సరే ఇంకా వెళ్తే నాకు ఇంకా హెడ్ పడుతుందేమో అనుకున్నా. కానీ
కానీ ఒక్కసారిగా ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ చూపించగానే చాలా బాగుంది, మనం నేను చేద్దాము, నువ్వు ప్లేస్మెంట్ హాల్స్ కావాలని నీకు ఏం కావాలని షూట్ చేసుకోవాలని చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నేను డాక్టర్ ఇంత బాగా ఈ అవుట్పుట్ అయితే వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సిద్ధాంత్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ గ్లాడ్ సార్ ఫర్ హ్యావింగ్ యూ ఆల్. అండ్ స్పెషల్గా మా ఫ్రెండ్ ధనుష్ డైరెక్షన్ టీంలో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే వర్క్ చేశాము. తను పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా నా పక్కనే ఉన్నాడు. ఒక్క సీన్ బాగాలేదు అంటే బాగాలేదు అనమాట, చాలా చండాలంగా ఉంది సీన్ అంటారు. అది ఎంత బాగుంది సీన్ అన్నా ఓకే పర్వాలేదు రావద్దేమో అనే ఒక చిన్న ఇలా ఉంటారు అనమాట. మీకు కూడా దాన్ని ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఎ షార్ట్ ఫిలిం, ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ ఫిలిం. థియేటర్స్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం 1 డే రిలీజ్ కోసం. I can promise you that you will experience a different genre, different thing ఇంతవరకు ఎక్కడ చూడండి. అండ్ మెయిన్గా నేను ఇక్కడ నుంచి ప్రమోట్ చేయాలని నా ఉద్దేశం కాదనమాట. ఇది యాక్చువల్గా మేము ఫస్ట్ ఇలాగే అనుకున్నాను, ఈ స్టూడెంట్స్ కోసం ఎలా ప్రమోట్ చేయాలని. కానీ ఇది రాసిందే స్టూడెంట్స్ కోసం, ఇది ఇలా చేయాల్సి వచ్చిన స్టూడెంట్స్ కోసం. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. మీరు చేసి ఇప్పుడు నాకు నిశ్చయం మీరు శ్రమించలేరు. ఇదంతా చాలా కష్టం ఉంది. నా టీం అందరూ వీళ్ళే అనమాట. చాలా మంది రాలేదు, వీళ్ళు లేకపోతే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ చేసే షార్ట్ ఫిల్మ్స్తో పాటు రియల్ ఫిల్మ్స్, సినీ ఫిల్మ్స్, రియల్ ఫిల్మ్స్ చేసి ఒక మంచి డైరెక్టర్గా, ఒక మంచి యాక్టర్గా అతనికి ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి రైట్ కావాల్సినటువంటి కథలు లభించడం కోరుకుంటూ మనందరం తరఫున మరొకసారి చేసి డ్రీమ్ చేజర్ తిలక్ రాయల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ మన ట్రైలర్ వస్తుంది. అందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి ఛానల్ డ్రీమ్ చేజర్ తిలక్ రాయల్ అని సెర్చ్ చేయండి. ఓకే, అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.